రాష్ట్ర విభజన చట్టం 2014 సంవత్సరంలో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలపై జరుగుతున్న ఈ యొక్క ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆనాటి ప్రభుత్వం ఈ యొక్క చట్టాన్ని పొందుపరచడం జరిగింది. ఆ చట్టంలో తెలంగాణ ముందుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే కొన్ని చట్టపరమైన హామీలను ఆనాటి ప్రభుత్వం చేస్తానని చెప్పి మాట ఇచ్చింది. ఆ మాటలో భాగంగానే ఆనాడు ముఖ్యంగా బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పినారు. అదేవిధంగా బోధన్ చక్కెర ఫ్యాక్టరీని మరి తీసుకొస్తామని అభివృద్ధిలోకి తెస్తామని చెప్పినారు. అదేవిధంగా ఆర్మూర్ పసుపు బోర్డుని, అదేవిధంగా కాగజ్ నగర్ పేపర్ మిల్లుని, ములుగు ట్రైబల్ యూనివర్సిటీని, కాజీపేట రైలు పెట్టెల తయారీ కేంద్రాన్ని మేమే స్థాపించిస్తామని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాం. అనేక మంది లక్షలాది మంది నిరుద్యోగులకు మరి అనేక రకాల అవకాశాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులు చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం చేసింది మనకి ఎక్కడ కూడా ఏమీ కనిపించలే పరిస్థితి ఈనాడు చేసింది ఏమన్నాయంటే అవి 2 మాత్రమే మనకు కంటికి కనిపిస్తున్నాయి. అవి చూసినట్లయితే ఒకటి ఆర్మూర్ పసుపు బోర్డు, అదేవిధంగా కాజీపేట ఇంటిగ్రేషన్ ఫ్యాక్టరీ. మిగిలినవన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా వదిలేసుకున్నారు. ఇవి కూడా ఎందుకు చేసిరంటే వాళ్ళ పార్టీలు మేము చేస్తాం, పసుపు బోర్డు చేస్తాం, ఇంటిగ్రేల్ కోచ్ ఫ్యాక్టరీ చేస్తామని చెప్పి ఎంపీ ఎలక్షన్లలో సీట్ల కోసం మాత్రమే చేసిరు తప్ప మరి ఇవన్నీ కూడా సీట్ల కోసం వాళ్ళకి గుర్తు రాదని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏదైతే ములుగు యూనివర్సిటీ ఉంది, ములుగు యూనివర్సిటీని మొన్నటి వరకు కూడా దాన్ని ఏమాత్రం అభివృద్ధిలోకి తీసుకురాకోకుండా దాన్ని నెట్వేసుకుంటూ వచ్చి మొన్ననే రీసెంట్ ఈ మధ్య కాలంలో వైస్ ఛాన్సలర్ మాత్రం మరి అందించారు. కానీ అక్కడ ఇప్పటి వరకు కూడా సరైన ఫ్యాకల్టీ లేదు, సరైన బిల్డింగ్స్ లేవు, అనేక రకాలుగా అక్కడ ఇబ్బందులు గురవుతున్నారు. స్టూడెంట్స్ కూడా మరి తక్కువ మంది అక్కడ వెళ్లే పరిస్థితి, బిల్డింగ్లే లేవు, ఇంకా చదువుకోవడానికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ కనిపిస్తున్నది. మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ములుగు యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీని మరి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మరి వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ అక్కడ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి, అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దగ్గర దాదాపుగా ఒక 4,05,00,000 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కల్పతరువు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. దాన్ని ఆనాడే చెప్పారు, బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మేము ఖచ్చితంగా స్థాపిస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మొత్తాన్ని కూడా ఉద్యోగులను ఇక్కడి నుంచే చేస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పింది కేంద్ర ప్రభుత్వం. అందుకే ఈ సందర్భంగా ఆ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, అక్కడ దాదాపుగా అన్ని రకాల వనరులు ఉన్నాయి, అక్కడ నీరు సమృద్ధిగా దొరుకుతుంది, అక్కడ అనేక రకాల వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది చాలా విచారకరంగా ఉంది అని చెప్పి ఎన్ఎండిసి రిపోర్టు మరి తెలియజేసింది. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకురావట్లేదు. అదే ఇతర రాష్ట్రాల్లో చూసినట్లయితే, అదే మరి గుజరాత్లోనో లేకపోతే ఇంకెక్కడైనా బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఉంటే వాటిని ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి పథంలో చేసుకుంటారు. కానీ ఇది తెలంగాణ అనే ఒక
తెలంగాణలో ఉంది కాబట్టి ఈ తెలంగాణను పూర్తిగా నష్టం చేసే మార్గంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే మరి ఈ రాష్ట్రాల్లో మరి అనేక మంది మరి మేధావులు అనేక మంది మరి విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి చేయి కలిపి ముందుకు రాబోతున్నారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళే ఇక్కడ మన వేదిక మీద చాలా మంది పెద్దలు మరి అత్రద మహారాజులందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఒడిదుడుకులకు లోనై అనేక త్యాగాలకు మరి ముందుకు వచ్చి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా లాఠీ చార్జీలు చేస్తున్నా మరి తెలంగాణ తమ అంతిమ లక్ష్యం అని చెప్పి తెలంగాణ సాధన కోసం వాళ్ళు మరి అనేక రకాలుగా అన్నిటిని కూడా మరి ఛేదించుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే నాయకత్వం ఇక్కడ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏ విధంగా అయితే మాట ఇచ్చి మాట తప్పాలని చెప్పి మరి చూస్తున్నాయో మాట తప్పిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మరొక ఉద్యమానికి మరి ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారు. మేధావులు విద్యార్థులు యువకులు అందరూ కూడా సిద్ధమై మరొక ఉద్యమానికి సిద్ధమై బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మా హక్కు దాన్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. వేదికను అంకించిన పెద్దలకు అత్యంత మహాలకు శుభాభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు తెలంగాణలో బయ్యారం ఉక్కు గురించి మాట్లాడుతున్నాము. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 గురించి. నాది ఒకటే క్వశ్చన్, భారతదేశంలో 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు కూడా విభజించినాయి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్. మళ్ళీ అక్కడున్న విభజన సమస్యలు మీరు ఈ విధంగానే పరిష్కరిస్తున్నారా? ఎందుకు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే వరకు ఏపీకి తెలంగాణకి ఉక్కు దగ్గర నిప్పు పెడుతున్నారు, వాటర్ దగ్గర నిప్పు పెడుతున్నారు, పవర్ దగ్గర నిప్పు పెడుతున్నారు, ఇప్పుడు బనకచర్ల దగ్గర నిప్పు పెడుతున్నారు? మేము పనికి మానవులుగా కనిపిస్తున్నామా? అదే నువ్వు అదాని అంబానీ అయితే ఇమ్మీడియట్ గా సెకండ్లలో ఫైల్స్ మూవ్ అవుతాయి. వీటిని ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? బూట్లు నాకే ఎంపీలు బీజేపీకి చెంది 8 మంది ఉన్నారు, కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు. మళ్ళీ ఏం దిక్కుతున్నారు మరి 16 మంది పార్లమెంట్ లో? అంతేగాక ఇంకొక అన్నాడు హైదరాబాద్ ఎంపీ, ఆడు ఏ పార్టీ ఎప్పుడు పోతాడో ఏం గురించి మాట్లాడతారో వానికే తెలియదు. ఇక్కడ యాక్చువల్ గా ఈ రోజు వెలుగు న్యూస్ పేపర్ లో చూస్తే తెలంగాణకు ఉన్నత విద్యా సంస్థలేవి అంటే ఏంటి? నాట్ ఓన్లీ తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా. ఏపీలోనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ, తెలంగాణలో ఏమో బయ్యారం గొడవ. అంటే ఏంటి? మీకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పుడు ఉన్న పాయింట్స్ మీకు కనిపించలేదో, ఏ పటంలో ఇంత గీత గీసినో విడగొట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళు కొట్టుకొస్తారు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మామూలుగా ప్రవర్తిస్తున్నది. ఇది 100% ఖండించాల్సిన విషయం. దీనివల్ల మనకు దశరథరామ రెడ్డి గారు రాశారు, డెఫినెట్ గా విద్యా సంస్థలు మూతపడాలి, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలి, ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాలి, అంగళ్ళ నియామకాలని వ్యాపారం కూడా నడవద్దు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఘరావు చేయాలి, ప్లస్ అసెంబ్లీలో బయ్యారం స్టీల్ ప్లాంట్ మంజూరుకు వెంటనే తీర్మానం చేయాలి. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం, నాట్ ఓన్లీ విజ్ఞప్తి, డిమాండ్ చేస్తున్నాము. బయ్యారం ఉక్కు గనుల మీద మరియు ఇతర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల మీద ఈ బొమ్మడే మనం అసెంబ్లీలో కార్యాచరణ తీసుకోవాలి. లేకపోతే మీకు అర్థమైతలేదు, రైల్వే మొత్తం ఇప్పుడు ఇండియన్ రైల్వే నడిచేది ఉక్కు. అదే ఉక్కును ప్రతి ఒక్క రైల్ని ఆదిలాబాద్ నుంచి కూడా బర్తరఫ్ దక్షిణాది రాష్ట్రాలకు రానియకపోతే మీకు ఏ విధంగా ఎకానమీ నష్టమవుతుందో మీకే తెలుసు. తెలంగాణలో కూడా విద్యా సంస్థలు లేవు, హాస్పిటల్ లేవు. నువ్వు ఎవరికి కట్టిన ఎయిమ్స్ శవాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, అది ఎంత దూరం ఉంది? బీబీ నగర్ ఎంతమందికి మీరు సంవత్సరానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఉస్మానియాలో ఎంతమందికి చేస్తున్నారు? గాంధీలో ఎంతమందికి చేస్తున్నారు? నీకు నిజంగా దవాఖానాల మీద ప్రేమ ఉంటే ఉస్మానియా గురించి కొత్తది కట్టేది ఉంది. ఈ బీబీ నగర్ లో మీ అందరు డేటా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్లీ ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, ఇయర్లీ ఎంతమంది కార్డియాటిక్ సర్జరీ చేసుకుంటున్నారు, షుగర్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు? అదే నువ్వు ఢిల్లీ ఎయిమ్స్ అయితే సెంటర్ లో పెట్టినావు, ఢిల్లీ సెంటర్ లో పెట్టినావు, అభివృద్ధి చేస్తున్నావు. ఇవెందుకు మన ఊరు బయట తెచ్చి పెట్టినావు? ఇలాంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ లో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కాకుండా దశరథరామ రెడ్డి గారు ఇందాక అన్నారు, కడపలో కూడా ఉక్కు ఫ్యాక్టరీని ఓపెన్ చేయలేదు. ఈ ప్రాబ్లం belongs to all the 5 states, Telangana, Andhra Pradesh.
కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ ఇంక్లూడింగ్ అదర్ యూనియన్ టెరిటరీస్. ఎప్పుడైనా సౌత్ ఇండియా దక్షిణాది రాష్ట్రాలను మీరు నెగ్లెక్ట్ చేస్తే బిడా ఖబర్దార్, మీ రాజధాని ఇక్కడ గుంజి మరీ మిమ్మల్ని ఇక్కడ తెప్పించి మరీ మేము సంతకాలు పెట్టించుకుంటాం. ఇది ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి డెఫినెట్ గా అభినందిస్తున్నాము. జస్టిస్ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ తరఫున దశరథ్ రెడ్డి గారిని కృతజ్ఞతలు చెప్తున్నాము. మా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా నాట్ ఓన్లీ ఆల్ ఇండియా జై హింద్ పార్టీ, దాదాపు 200 ప్రాంతీయ పార్టీలు కలుపుకొని ముందుకెళ్తున్నాం. ఎవరికి ఏ ప్రాంతీయ పార్టీలో కూడా ఆపదస్తే మేము ముందు నిల్చుంటామని మనవి చేస్తూ ధన్యవాదాలు. మీడియా మిత్రులకున్నా, ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులకున్నా, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నాదొక విన్నపం ఏంటంటే, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, యవనస్తులకినో, వృద్ధులకి, పిల్లలకి ఏమో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయాలి, కంప్లీట్గా ఉచిత విద్యను అందించాలి. పెద్దలకేమో అబవ్ 50 ఆ పైన మరి వాళ్ళకందరికీ ఉచిత హాస్పిటలైజేషన్ ఇవ్వాలి. వారి యొక్క జీవనాన్ని కొనసాగించడానికి వారికి కావాల్సిన వనరులను, వసతులను సమకూర్చి వారికి ఒక వృద్ధాప్యము అంటే వృద్ధ దశల్లో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఒక వృద్ధాశ్రమము కల్పించాలి. మరియు యవనస్తులకి వాళ్ళు పనిచేసే సమయము యవన కాలంలో సంపాదించడానికే వాళ్ళకి ఫ్యూచర్, అదే వాళ్ళ జీవితాంతం. యవన కాలంలో యవనస్తులకి దారి చూపించాలి గవర్నమెంట్, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ ఉద్యోగ అవకాశం కల్పించడానికి మనం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఇది కొన్ని లక్షల మంది ఉపాధి. ఆ ఒక ఎంప్లాయీ వెనకాల, ఒక యవనస్తుడి వెనకాల కుటుంబం మొత్తము జీవనాధారపడి ఉంటుంది. ఆ కుటుంబముని నడిపించడానికి ఈ యవనస్తుడికి ఒక ఉద్యోగము అవకాశం కల్పిస్తే ఆ జీవితాంతం వాళ్ళు సుఖంగా ఉంటారు. ఏ గవర్నమెంట్ అయితే ఈ అవకాశాలు కల్పిస్తాయో ఆ గవర్నమెంట్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ, మా తాత చెప్పేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో నేను 2 సార్లు, ఒకసారి మా అమ్మమ్మ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఊరికి వెళ్ళాడు, 6 మంత్స్ అక్కడే ఉన్నాడంట. ఉద్యోగం నుంచి తీసేశారంట. మళ్ళా అదే ఉద్యోగం సంపాదించుకోవడం కోసము 6 నెలలు ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి 60 సంవత్సరాలు అతను జీవనం కొనసాగించాడు. అతను చేసిన పనిలో మేము దగ్గర 13 మందిని బతికాము. ఆ 13 మందిలో నేను ఒకడిని, వాళ్ళ పెద్ద కొడుకుని. అంటే యవన కాలంలో ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఎవరిని యంగ్స్టర్స్ని ఖాళీగా ఉంచొద్దు, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలి. ఇది ఆల్ ఇండియా జై హింద్ పార్టీ నుంచి నా యొక్క విన్నపం. నిరంతరం ఇక్కడ అక్కడ లేకుండా 2 రాష్ట్రాలు తిరుగుతూ ఈ విభజన హామీల గురించి, వాటిలో పొందుపరిచిన అంశాల గురించి శ్రమ పడుతూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ విభజన చట్టంలో ఒక చిన్న మేజర్ పాయింట్, ఈ హామీలన్నీ ఈ డివైడ్ చేయడానికి ప్రీ కండిషన్స్. ఇట్ ఇస్ నాట్ దట్ వే సబ్సిక్వెంట్ ఇచ్చింది కాదు. ఈ కంబైన్డ్ స్టేట్ని డివైడ్ చేయడానికి ఈ హామీలన్నీ ప్రీ కండిషన్. ఇదేదో మ్యాగ్నానిమస్గా తర్వాత ఇప్పుడు ఎవరో కోతే వారికి ఇచ్చింది కాదు ఇక్కడ. అటువంటి వాటికి ఒక ప్రభుత్వము ఇనిషియేట్ చేసుకుంటే బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. మేమే రాబోతున్నాం, మేమే వస్తాం, మేము ఇంప్లిమెంట్ చేస్తాం, పాస్ చేయండి అని 2 రోజులు పాస్ చేయడం జరిగింది. తర్వాత మర్చిపోతున్నారు. ఈ కండిషన్స్లో ఒకనాడు ఆంధ్ర ఉక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అని పాల్గొన్న దాంట్లో నేను ఉన్నాను. ఇవాళ బయ్యారు ఉక్కు తెలంగాణ హక్కు అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉంది కదా. ఇప్పుడే వారు చెప్పారు, ఒక వ్యక్తి జాబ్ వస్తే 2 తరాలు కంఫర్టబుల్గా జీవనం సాగించవచ్చు. అట్లానే ఒక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తూ దాంతోపాటు నిధులు వస్తాయి,
దీంతో పాటు కొన్ని లక్షల మంది జీవనోపాధికి మార్గం ఉంటుంది. ఇక్కడ ఆ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయనందువల్ల అక్కడ ఉక్కు అట్లానే ఉంటుంది. పోనీ అది వేరే విధంగా ఉపయోగపడిందా? లే, అది తీసే కొందికి ఉపయోగపడితే దానివల్ల స్టేట్ ఎకానమీ, కంట్రీ ఎకానమీ బాగుపడుతుంది. మన జీడిపి గ్రోత్ ఎక్కడికో తీసుకెళ్లాలంటున్నారు. ప్రపంచంలో భారత్ని 3వ స్థానానికి తీసుకురావాలంటున్నారు. దాని తర్వాత 2వ స్థానానికి తీసుకురావాలంటున్నారు. 2047 టార్గెట్ పెట్టుకున్నారు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. మరి ఎన్ని పెట్టుకోవాలంటే ఇట్లా నిరుపయోగం ఉన్న ఈ మైనింగ్ యాక్టివిటీని బయటికి తీసుకొస్తే కదా, అవన్నీ అట్లే డెడ్ బుట్గా పెట్టేసేస్తే దానివల్ల లాభాలు ఎవరికి? డెడ్ బుట్ అవుతుంది ఇప్పటికి. అది ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే బయ్యారం ఫ్యాక్టరీ అంత అనుకూలమైన ఎకనామిక్ గ్రోత్కి అవకాశాలు ఉంటాయి. అట్లానే ట్రైబల్ యూనివర్సిటీ ప్రామిస్ చేశారు ఆ ఏరియాలకి. ఆడికి కావాల్సిన అవసరాలు తీర్చాలి. అది మర్చిపోయారు, పక్కన పెట్టేసేసారు. అది ప్రభుత్వ బాధ్యతే కదా. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు, ఇండివిజువల్ ప్రామిస్ చేసినా మాట ఇచ్చినా ఫెయిల్ అవుతారు. బట్ ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరిని అడగాల? ఎవరు ఇంటర్నేషనల్ కోర్టుకు పోవాలన్నా మనం మాట్లాడాల్సి వస్తామా? వీరికి బాధ్యత లేదా ఇవ్వాల్సింది? సో ఈ బయ్యారం ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన వనరులు తయారు చేసుకుంటూ దాని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నమస్కారం. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని వచ్చినటువంటి యువతకు అందరికి కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు చెప్పిన ప్రతి విషయం విన్నారు. నేను ఆ విషయం చెప్పను, కానీ తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తే ప్రత్యక్షంగా 50,000 మందికి ఉద్యోగాలు, 1,00,000 మందికి బయట, కనీసం లేదంటే 2 లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం దాని ప్రైవేటీకరణ చేయాలని, ఇందులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ ప్రభుత్వంలో అతి కీలకమైనటువంటి సమయంలో ఒక సంస్కర్తగా సాహు మహారాజ్ సంస్కరణలో మొట్టమొదటి రిజర్వేషన్ల పితామహుడు అయినటువంటి సాహు మహారాజ్ రిజర్వేషన్లు తీసుకొచ్చి 11 కులాలకు రిజర్వేషన్ కల్పించారు. ఎట్టి చాకిరి, భూమి చట్టం, ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి వాళ్ళలాగా తెలంగాణకి అసలు టైం లోపల, బయ్యారం వచ్చే టైం లోపల అభినవ సాహు మహారాజ్ సంస్కరణలు తీసుకురావాలని తపిస్తున్నటువంటి, అన్ని కులాలకు పేదవాళ్ళకి అందరికి సాయం చేయాలని ఆతృత పడుతున్నటువంటి అభినవ సాహు మహారాజు లాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, మీరు హెడ్ లైన్స్ లో వచ్చేటట్టు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే దాన్ని స్థాపించాలని, దాని ద్వారా తెలంగాణ సస్యశ్యామలం కావాలని, అది బంగారు బాతుబొడ్డు ఆ ఫ్యాక్టరీ, ఆ ఖనిజం, దాని కాక ఇంకా చాలా ఖనిజాలు ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ సంపద మనకు వస్తే తెలంగాణకి ఎవరి దగ్గర డబ్బడగాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారితో సంబంధమైనటువంటి మంత్రులందరితో విజ్ఞప్తి చేస్తున్నానంటే, నేను కాంగ్రెస్ లో పనిచేస్తున్నా కాబట్టి, నేను పిసిసిలో పనిచేసిన కాబట్టి, 50 ఏళ్ళుగా పనిచేస్తున్న ఉద్యమకారులు కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ మెంబర్ పనిచేసిన కాబట్టి, దానికి అవసరమైతే ఆమరణ అధ్యక్షుడు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని మనం చేసుకుంటాం. మా ముఖ్యమంత్రి గారు ఇట్లా వార్తా పేపర్లో పోతానే అక్కడ చూసి సాయంత్రం 9 గంటలు అవుతానే వచ్చి నిద్రపోకుండా ముఖ్యమైన వాటిని చెప్పించుకుంటూ కూర్చుంటారు. అందులో ఇది ప్రధానమైంది ఈరోజు. కాబట్టి నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, కేంద్రం ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో నిర్ణయించినట్టు అవసరం భారతదేశం మొత్తంలో ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందని ప్రశ్నించే సూటితత్వం ఉంది, ఆరాటం పోరాటం ఉంది. కాబట్టి వారిని విజ్ఞప్తి చేస్తున్నామంటే, తెలంగాణకు వెంటనే ఈ ఫ్యాక్టరీ వచ్చే విధంగా, ఇప్పుడు ఏవైతే మూతపడ్డే వాటిని తెరిసే విధంగా మీరు ఖచ్చితంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా మా పక్షాన. కారణం ఏంటంటే, వస్తున్న ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు, కానీ డబ్బు లేని వాళ్ళని కొద్దిగా బాధపడుతున్నాడు.
కాబట్టి యువనాయకుడైనటువంటి చిచ్చర పిడుగులాగా రాత్రింబోలు కష్టపడుతున్నాడు. ఈవేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఒక రేవంత్ రెడ్డి తోడు కాబట్టి ఆయన ఏమనుకుంటే జరుగుతాయి. కాబట్టి ఈ ఫ్యాక్టరీ తయారుకోవడంలో మనం ముందడుగు వేసి మరి మనకు న్యాయం చేసుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి ఆ స్థితిని కల్పించి వెంటనే చర్య తీసుకోవాలని మనవి చేసుకుంటూ కృతజ్ఞతలు. కారణం ఏంటంటే నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. 25 ఏళ్ల క్రితం నాకు అడిషనల్ డైరెక్టర్ గారు దశరథ రామరెడ్డి గారు చెప్పాలి, తప్పదు కదా. మరి ఈరోజు ఆయన పార్టీని స్థాపించడం కాకుండా పోరాటం చేస్తూ తెలంగాణ ఆంధ్రాకు ఒక సంధానకర్తగా పనిచేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి అభినవ జాషువా బిరుదు వచ్చినందుకు, నన్ను పిలిచినందుకు, మరి సన్మానించడానికి పిలిచినందుకు నేను ప్రత్యేకంగా వారి యొక్క పార్టీకి, వారి సంస్థ కృతజ్ఞత తెలియజేస్తున్నా. అందులో చాలా ముఖ్యంగా రమణ గారు వచ్చినారు. ఒక్క చిల్లి దెబ్బ కూడా తన జీవితంలో ముట్టినటువంటి సారయ్య గారు. అసలు ఈడి ఎస్సీ కార్పొరేషన్ అంటేనే నిజంగా అంబేద్కర్ ఇష్ట ఆయన ఇక్కడ సభాధ్యక్షులు ఉండడం, అందులో మా గురువు గారు వారు కూడా 1 రూపాయి ముట్టకుండా సింహ గర్జన చేసేవాడు డిపార్ట్మెంట్ లో. అట్లాంటి వారు వీళ్ళ పార్టీని స్థాపించినందువలన ప్రత్యేకంగా వారి కార్యవర్గానికి మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు నామాల వెంకటేశ్వర గారు మాట్లాడే ఉద్యమకారులను పెద్దలందరూ కూడా పిలిపించి ఈ యొక్క సమావేశం ఏర్పాటుపరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద ఏ హామీలైతే కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఒప్పుకొని మరి ఇప్పటి వరకు ఒప్పుకున్న దాంట్లో ఒక 2 అంశాలు తప్ప మిగతాయన్నీ కూడా పెండింగ్ ఉండే సందర్భంగా మరి పెండింగ్ ఉన్నట్టు ఏవైతే అంశాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఆకాంక్షతోటి ఈనాడు మరి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచడము నిజంగా అధ్యక్షుల వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, అలాగే సహజ కవి, మరి జాషువా అవార్డు గ్రహీత అభినవ కవి మన రాజలింగం అన్న గారు, మరి అన్నగారు కూడా నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం, ఎన్నో ఉద్యమాల్లో ఉంటూ ఈనాడు చాలామందికి మరి సామాజికంగా, రాజకీయంగా ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో సేవ చేస్తున్నటువంటి అన్నగారికి కూడా ప్రత్యక్ష ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చేసినటువంటి పెద్దలు, రాజకీయ నాయకులు, అభిమానులు, ఉద్యమకారులు, ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ కూడా ద్వాదశి నమస్కారాలు అర్పిస్తున్నాను. నేను ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ లోయర్ ట్యాంక్ బండ్, నేను జాతీయ అధ్యక్షులు పూర్ణానంద రాగాల నాగేశ్వరరావు నా పేరు. ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షులు వారు పిలిపించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందంటే 1969 నుంచి మరి దీర్ఘకాలిక 55 సంవత్సరాల ఎంతో ఉద్యమం చేసి ప్రజలందరూ కూడా అమరవీరులై మరి ఈనాడు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ తెలంగాణను డిక్లేర్ అంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగపరంగా ఆర్టికల్ 3 ప్రకారం ఈ తెలంగాణ విభజన చట్టం కింద మనకిచ్చి మరి ఇచ్చిందంటే ఏదో ఊరికే కాదు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే, వాళ్ళ యొక్క త్యాగాల మేరకే, పోరాటం మేరకే మనకు విభజన చట్టం మనకు అమలైంది. మరి ఇందులో మన తెలంగాణ ప్రజలకు ఆనాడు ఉన్నటువంటి అంశాలు ఏంటి? నిధులు, నియామకాలు, ఉద్యోగాలు. ఇందులో ఏ అంశం తీసుకున్నా మనం ఈరోజు మనకు దుఃఖం తప్ప ఇంకా ఏం మిగలలేదు. 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కూడా వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలందరినీ నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. విషయానికి మనం తీసుకున్నట్టయితే ఒక ఉద్యోగులు, ఈనాడు 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ యొక్క తెలంగాణలో. మరి అలాగే నిధులన్నీ తీసుకుంటేనేమో ఒక ప్రకంగా తీసుకుంటేమో నిధులు కూడా మనకు అధిక బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మన అప్పుల రాష్ట్రంగా
ఘనత గత ప్రభుత్వంది. అలాగే నీళ్ళంటే మరి ఈరోజు ఎన్నో నీళ్ళ కోసం కూడా పోరాటం చేయాల్సిన అంశాలు వచ్చేసినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మనము విభజన చట్టం ప్రకారము మన విద్యా సంస్థ ఇప్పుడు విభజన చట్టం ప్రకారము మనకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఈ యొక్క కర్మాగారం ఫ్యాక్టరీ ఒకరు వచ్చినట్టయితే మనకు ఎన్నో లక్షల మంది ఉద్యోగాలు మనకు వస్తాయి. అలాగే ఎయిమ్స్ మన ఇక్కడ బీబీ నగర్లో పెట్టినటువంటి ఎయిమ్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఏ అంశాలు అయితే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి మన తెలంగాణ ప్రజలకు చాలా ఎంతో సహాయపడేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ నిర్లక్ష్యం చేయడం కారణం ఏంటని మేము ఈ సభా వేదిక నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు తెలంగాణ ప్రజలు ఈరోజు గత 55 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా పేదలుగా మేము జీవిస్తూ ఉన్నాం. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క లబ్ధి కోసమే పోరాటం చేస్తున్నారు, కానీ ఏ రోజు కూడా తెలంగాణ కోసము పోరాటం చేసినటువంటి వ్యక్తులు కాదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మేము ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు మొన్న ఎన్నికల్లో ఏ యొక్క హామీలు ఇచ్చారో ఉద్యోగాల కోసం అవన్నీ కూడా మీరు అమలు చేయాలని మేము ఈ సభా వేదిక నుంచి మేము ముఖ్యంగా కోరుతున్నాం. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్టయితే అది అంతా కూడా ఆదివాసులకు సంబంధించింది. మరి మీరు ఈ రోజు ఎంతో మంది పోరాడుతున్నారు ఆదివాసుల రక్షణ కోసం, వాళ్ళకు ప్రత్యేకమైన చట్టం ఉన్నది. కానీ ఒకవేళ మీరు ఉక్కు ఫ్యాక్టరీ కానీ అక్కడ స్థాపించినట్టయితే మాకు అంశం ఆల్రెడీ ఉన్నది, అది నిజంగానే అమల్లోకి తీసుకొస్తే ఆదివాసుల ప్రాబ్లం తీరుతుంది, ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు. మరి ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి సార్, మీరు ఈ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఈ అంశాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మీరు మనకు సాఫల్యం జరిగేటట్టుగా మీరు కృషి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మీరు తప్పనిసరిగా కృషి చేయాలి, మన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మరి తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జైమీన్ పార్టీ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సభకు విచ్చేసినటువంటి ఆలస్యమైన కూడా పాపం చాలా ఓపికగా ఓర్పుతో దాల్మితో ఇప్పుడు దాకా ఉన్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ కేలు మోడ్చి నమస్కరిస్తున్నాను. మామూలుగా ఉండరు, సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి మీరు ఉన్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇది మరుగున పడినటువంటి విషయం. 6 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క దృష్టి దాని మీద సారించకుండా ఉండేదానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా బయ్యారు ఉత్తను గురించి మాట్లాడేటువంటి సాహసాన్ని కానీ ధైర్యాన్ని కానీ నోచుకోలేకపోతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను. ముఖ్యంగా బయ్యారులో ఉన్నటువంటి అపారమైనటువంటి భూగర్భంలో నిక్షిప్తమైనటువంటి సంపద, తెలంగాణలో ఉన్నటువంటి సంపద అంతా ఒక ఎత్తు అయితే బయ్యారులో ఉన్నటువంటి సంపద అంతా ఒక ఎత్తు. ఇది విస్తుపోతారు, ఆశ్చర్యపోతారు కొన్ని విషయాలు చెప్తే. బయ్యారులో ఉన్నటువంటి ఇనుప ఖనిజం యొక్క విలువ నా మాటల్లో కాదు, భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారము, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము వినండి, 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద బయ్యారులో ఉంది. ఈ విషయాన్ని మనం ఎక్కడైనా పాఠశాలల్లో బోధించారా ఉపాధ్యాయులు కానీ? ఏ రోజైనా గత ప్రభుత్వాలు కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు కానీ బయ్యారంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలను, దుర్మార్గాలను ఏనాడైనా ప్రజల దృష్టికి తెచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బయ్యారంలో దోపిడీ ప్రారంభమైంది. బయ్యారాన్ని తన యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని
అధికార దుర్వినియోగం చేసి తన అల్లుడికి తన కూతురికి మొగుడుగా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ కుమార్ కు 40% వాటా రాసిచ్చాడన్నటువంటి విషయం ప్రజలకు తెలుసా? ప్రభుత్వ అధికారులకు తెలుసా? మీడియా వ్యక్తులకు తెలుసా? నేను అడుగుతూ ఉన్నాను. ఇది వాస్తవం కాదా? మీ ద్వారా నేను 50 మంది 6 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆనాటి ముఖ్యమంత్రి మొదలు పెట్టాడు దాన్ని దోపిడీ చేయటం. ఆయనకు వజ్రకరూరు సరిపోలేదు, రాజంపేట సరిపోలేదు, మంగంపేట సరిపోలేదు, చేమకుర్తి సరిపోలేదు, పాడేరు సరిపోలేదు, నెల్లిమర్ల సరిపోలేదు, చివరకు ఉద్దానం ఏరియా సోంపేట కూడా సరిపోలేదు. గనులు ఎక్కడైతే ఉన్నాయో, ఊరెక్కడైతే ఉంటుందో, ఖనిజాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గద్దలాగా వారిపోయి సొంతం చేసుకునే దానికి కుటుంబ ప్రయత్నాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అధికార పీఠాన్ని అధిష్ఠించేటట్టు చేస్తే మీరు చేస్తున్న పనులు ఏంటయ్యా? ఎక్కడ తీసుకుపోతారా డబ్బు? తినేదానికి ఎంత కావాలా? నీకు ఒక కొడుకు కూతురు, ఇక్కడున్న ఆయనకు ఒక కొడుకు కూతురు. ఎందుకు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల యొక్క ధనాన్ని కొలగొడతారు? మాకు మించినటువంటి దోపిడీదారులు, మాకు మించినటువంటి ప్రజాధనాన్ని కొల్లగొట్టేటువంటి దోపిడీదారులు ఈ ప్రపంచంలో లేరని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ రుజువు చేసుకుంటున్నారు. ఎందుకు ఏడ పెట్టుకుంటారు ఈ డబ్బంతా? సరిపోయాడు మీరేమైనా తీసుకెళ్తారా? మీ సొమ్ము ఏమవుతుంది చివరకు? రాజుల సొమ్ము రాళ్ల పాలు. మీ సొమ్ము మీ ఎవరు ఏ బినామీల పేరుతో పెట్టుకున్నారో వాళ్ళు మింగేస్తారు. మీ పిల్లలకు కూడా దక్కదు. నువ్వు దుర్మరణం పాలయ్యావు, ప్రజల సొమ్ము తిని దుర్మరణం పాలయ్యావు. చివరకు నీ అల్లుడికి రాసిచ్చినటువంటి 1,20,000 ఎకరాల పొలంలో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. అక్కడ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అల్లుడు బ్రదర్ అనిల్ చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోయినప్పటికీ కూడా 1,50,000 ఎకరాల్లో ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. అక్రమంగా దోచుకున్నారు. 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 6 కోట్ల తెలంగాణ ప్రజలకు చెందినటువంటి ఉక్కు సంపదను దోచుకున్నటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు సిపిఐకి చెందినటువంటి కొంతమంది నాయకులు, సిపిఎంకు చెందినటువంటి నాయకులు, ఎన్ఎల్కి చెందినటువంటి నాయకులు, న్యూ డెమోక్రసీకి చెందినటువంటి నాయకులు, ఆనాటి వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి, ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి నాయకులు ఎలుగెత్తి చాటారు. ఇల్లీగల్ గా దోచుకున్నటువంటి 10,000 కోట్ల రూపాయలను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం బ్రదర్ అనిల్ కుమార్ దగ్గర నుంచి రాబట్టాలని గట్టిగా నిలదించారు. మరి ఏమైందో ఆందోళన కూడా చేశారు. మరి బ్రదర్ అనిల్ యొక్క ప్రలోభాలకు ఈ కమ్యూనిస్ట్ నాయకులు, వామపక్ష నాయకులు ఏమైనా లొంగిపోయారా? లేకపోతే మీరు ఆందోళన ఎందుకు విరమించారు? దీని మీద నీళ్ళు నీడలు తొమ్ముకున్నాయి. నేను ఒక్కటే వామపక్ష నాయకులను అడుగుతూ ఉన్నాను, మీరు దాన్ని సాధించేంత వరకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం బ్రదర్ అనిల్ నుంచి 10,000 కోట్ల రూపాయలు తిరిగి వసూలు చేసేంత వరకు ఎందుకు ఉద్యమాన్ని కొనసాగించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి ఎంతో అమూల్యమైనటువంటి సంపదైనటువంటి ఆ బయ్యారం ఉక్కును మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీకు బయ్యారం ఇస్తామని చెప్పారు, బయ్యారం ఉక్కు ఇస్తామని చెప్పారు. కొన్ని కమిటీలను వేశారు, కమిషన్లు వేశారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు కూడా. బయ్యారం ఉక్కు గనులు అక్కడ లభించేటువంటి ఆ ఖనిజం సుమారు 200 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉందన్నటువంటి విషయాన్ని వాళ్ళే నిర్ధారించి ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మాట మార్చారు, ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా తెలంగాణ ప్రజలు మనకు ఓట్లు వేయరు అనుకున్నారు. ఓట్లు ఎలా ఇస్తారయా? ఒక్క మంచి పని అయినా మీరు చేస్తే బీజేపీకి ఏదో 4 ఓట్లు 5 ఓట్లు ఇస్తే 5 మంది ఎమ్మెల్యేలను 10 మంది ఎంపీలను గెలిపిస్తారు. మీరు ముందు మంచి పని చేసి అప్పుడు ప్రజలు ముందుకు వెళ్ళండి, అప్పుడు గెలిపిస్తారు. ఇప్పుడు బయ్యారం ఇవ్వండి, తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ సమాజం అంతా మీ వెనక నిలబడి మీరు ఏం చెప్తే అది వినేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మంచి పని చేయరు, కుట్రలు పడతారు,
చెవులో పువ్వు పెడతారు, మాది పువ్వు పార్టీ అని చెప్పి చెవులో రకరకాల పూలు పెట్టే ప్రయత్నం చేస్తే ఎలా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు? ఎన్నికలకు ముందు మీరు ఏం చెప్పారు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏం చెప్పారు అని అడుగుతూ ఉన్నాను. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెలంగాణకు, కడప ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేస్తాము, స్థాపిస్తాము, 6 నెలల లోపల చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి మాటలు వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మాట మార్చారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కావాల్సినటువంటి ముడి ఇనుము లేదు, తగినటువంటి పరిమాణంలో అక్కడ లభ్యత కావటం లేదు. అక్కడ వచ్చేటువంటి ఇనుము కూడా నాసి రకము ఇనుము అని నువ్వే చెప్తున్నావు. ఎలక్షన్ ముందేమో బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు ఉన్నాయన్నావు, నాణ్యమైనటువంటి ముడి ఇనుము అక్కడ లభిస్తుందని చెప్పినావు, కావలసినంత పరిమాణంలో లభిస్తుందని చెప్పినావు. కోల్ ఉందన్నావు, విద్యుత్ ఉందన్నావు, నీళ్లు ఉన్నాయన్నావు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నావు. చైనాకు, జపాన్కు, రష్యాకు దాన్ని ఎగుమతి చేసేదానికి కూడా మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ రోజు బయ్యారం విషయంలో మాట మార్చడం అనేది న్యాయమేనా, సభమేనా, ధర్మమేనా, వాటి అయినా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ తప్పు పట్టడం లేదు. వాళ్ళకు ఓట్లైనప్పుడు సహజంగానే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ గారు కానీ, బండి సంజయ్ కానీ, జి కిషన్ రెడ్డి గారు కానీ, మాధవ్ కానీ, తెలంగాణ కోడలుగా ఉన్నటువంటి సీతారాం కానీ, నిర్మలా సీతారాం కానీ, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మీరందరూ ఒకటై ఆయన వద్దకు వెళ్ళి మీరు అందరూ ముక్త కంఠంతో మా తెలంగాణకు బయ్యారం కావాలి అని మోడీ గారిని అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? మీరు ఆ ప్రయత్నం చేయటం లేదు. మోడీ గారిని చూసి మీరు భయపడుతున్నారు. మోడీ గారికి ఎందుకు ప్రేమ ఉంటుందయా? మీరు ఈ రాష్ట్రానికి చెందిన వారు, ఓట్లు అడుక్కునే వాళ్ళు, అధికారానికి వచ్చేవాళ్ళు మీరే పోయి మోడీ గారిని అడగాలి. మోడీ గారిని అడగటం అంత సులభం కాదు. ఆయనకు ఇష్టం లేని పని ఏదైనా చేస్తే ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ వారిని, సిబిఐ అనేటువంటి దర్యాప్తు సంస్థల రేచు కుక్కలను పంపించి 1 నిమిషంలో బొక్కలో వేస్తాడు. 2 రాష్ట్రాల్లో జరిగేది. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, కేసీఆర్ మీద కేసులు ఉన్నాయి, కూతురు మీద కేసులు ఉన్నాయి, అల్లుడి మీద కేసులు ఉన్నాయి, దూర బంధువైనటువంటి సంతోష్ మీద కూడా కేసులు ఉన్నాయి. వీళ్ళు అడగదా బయ్యారం కావాలని? అడిగే దమ్ము లేదు అనుకో. అయితే 5 నిమిషాల్లో బొక్కలే వేసేస్తారు. మాకెందుకయ్యా జైలు పాలు కావటం, మాకెందుకు? ఊపిరి ఉంటే ఉప్పమ్ముకొని బతకొచ్చు. జనాన్ని కొట్టి దేశాన్ని దుబ్బి వేల లక్షల కోట్లు సంపాదించుకున్నామని హాయిగా ఉన్నారు. కడుపు నిండినటువంటి మహారాజులు వాళ్ళు. మరి ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు. ఇచ్చావా? వాళ్ళు అడగలేరు. ఇక్కడ అడగలేరు, అక్కడ అడగలేరు. మోడీని చూస్తే భయం, సిబిఐని చూస్తే భయం, ఈడీని చూస్తే భయం. ఈ పరిస్థితి అలముకున్నటువంటి తరుణంలో మాలాంటి చిన్న పార్టీలు వాళ్ళు, చేతిలో చిల్లుగల కూడా లేనటువంటి మాలాంటి వారు, ధనం లేకపోవచ్చు కానీ జనం పక్షాన ఎప్పుడు నిలిచేటువంటి పార్టీలు మాయి. మేము ముందుకొచ్చాం. తెలంగాణలో అభివృద్ధి కాముకులు, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించేటువంటి అన్ని పార్టీల వారిని ఒక త్రాటి మీదకి తెచ్చి, ఒక వేదిక మీదకి తెచ్చి ప్రజల యొక్క గళాన్ని వినిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చిరు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇది ఊపందుకున్నట్లయితే రేపు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కూడా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాం. బయ్యారంలో కూడా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం. అన్ని పార్టీల వారు రావాలి. రాని పక్షంలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజల యొక్క కాంక్షలు, ఆ కాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బయ్యారం సాధన కోసం కృషి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కొద్ది రోజుల్లోనే బయ్యారం సాధన సమితిని కూడా ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయబోతున్నాము. దానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కోశాధికారి, మిగతా కార్యనిర్వాహక సభ్యులను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. వీటికి ప్రముఖంగా మీరు ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించి ఈ ఉద్యమ సాధనలో యథాశక్తి ప్రయత్నిస్తారని మీడియా మిత్రులు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
వచ్చినటువంటి వక్తలు, వారిచ్చినటువంటి సూచనలు, వారిచ్చినటువంటి యొక్క ఉద్యమ స్ఫూర్తిని ముందుకు కొనసాగించి మరి వచ్చినందుకు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనేటువంటి అంశము గురించి మన దశరథ రామరెడ్డి గారు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి దోహదపడేందుకు 2 లక్షల నుంచి 16 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చేటువంటి వనరులు ఉన్నట్టుగా ఈ షెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి టాస్క్ ఫోర్స్ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. దీని ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ లో 4 సంస్థలు ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్స్. ఒకటి మెకాన్ అనేటువంటిది, ఒకటేమో ఎంఎస్టిసి మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, అదేవిధంగా సేల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనేటువంటి ఈ 4 సంస్థలతోటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ సూచనలు కూడా, ఎందుకంటే అది ఫీజిబుల్ ఉన్నదా, అది వయబుల్ ఉన్నదా లేదా అనేటువంటి అంశాల మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఈ 4 సంస్థలు కూడా మరి ఒక కమిటీగా ఏర్పాటు చేసి దాన్ని పరిశీలించిన తదుపరి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఇద్దరు కూడా సమభాగంతో దీన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఈ పబ్లిక్ సెక్టర్స్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ని కూడా పక్కకు పెట్టి ఈ రోజున ఓన్లీ రాజ్యాధికారం కోసమే మేము హామీలు ఇవ్వడము, అధికారం వచ్చిన తర్వాత హామీలని మరి పరిశీలన చేయకపోవడము అనేటువంటి మనం చూస్తున్నట్టు అంశం. కాబట్టి ఈ విషయంలో ఈ తెలంగాణ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే మనం స్థాపించుకోగలుగుతామో దానివల్ల మరి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. అక్కడ ఏంటంటే ఖమ్మం జిల్లాలో మరి గార్ల, మహబూబాబాద్, నేలకొండపల్లి ఈ విధంగా ఆ మండలాల్లో ఉన్నటువంటి ఈ ఖనిజాలని తీసినట్లయితే ఈ దేశానికే ఒక తలమానిక ఉండేటువంటి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి అది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేక దీన్ని పక్కకు వేసి ఈ తెలంగాణని ఇంకా నిరుపేద రాష్ట్రంగా చేసేందుకు కుట్ర పడటం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధించే వరకు వారు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇందులో భాగంగానే మరి ఇప్పుడు మన డాక్టర్ కరణం రాజేష్ కుమార్ గారిని ఒక్క నిమిషం కొన్ని అంశాలు మాట్లాడతామన్నారు. 14 జూన్ 2కు ఒక పెళ్లి అయిందంట. ఆ పెళ్లిలా అది అల్లునికి ఒక 70 ఉంగరాల ఉంగరము పెడతాను మా అమ్మ మాట ఇచ్చిందంట. ఇంతవరకు 10-15 సంవత్సరాలు అయింది, ఇంకా మాట ఆ ఉంగరం రాలే. ఆ ఉంగరం కోసము ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు. అదే విషయం జరిగింది, అంతే, ఏం లేదా. ఇట్లా విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి. అప్పుడు హామీలు ఇచ్చింది, ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. వాస్తవానికి 2 రాష్ట్రాల మధ్యలో అరే నేను ఆలోచించాలా, ఇప్పుడు పంతులు రావాలా, అడ్వకేట్ రావాలా, పంచాయతీ దగ్గరికి, ఇవన్నీ అవసరమా? ఆ ఉంగరం మీద ఇచ్చేస్తే అయిపోతుంది కదా నాయన. ఇది కంక్లూజన్ సెషన్ లాగా నాట్ ఓన్లీ బయ్యారము, ఏపీ తెలంగాణలో చాలా ఉన్నాయి ఇట్లాంటి హామీలు. బైక్ పెడతానంట, సైకిల్ పెడతానంట, ఇల్లు కట్టిస్తానంట, ఇల్లు కట్టేటప్పుడు 5 లక్షలు ఇస్తానంట, మస్తు నేను చెప్పుకుంటూ పోతాయి. అత్త మామలు ఇప్పటి వరకు బాగానే ఉంటారు. తన ఒక 10 సంవత్సరాలు అయ్యాక ఆయన రోగం వచ్చి మంచం మీద పడతారు. అప్పుడు ఏం చూడాలా, ఇంకా అదేంటిది, ఇంకా విభజన సమస్యలు ఎక్కువైతాయి. సో కైండ్లీ ఇప్పటికైనా మీ మంచి ఏజ్ లో ఉన్నారు, ఈ విభజన సమస్యలను పరిశీలించగా కోరుతున్నాను. దశరథరామ్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యనిర్వహణ చేపట్టినటువంటి వారు జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ దశరథరామ్ రెడ్డి గారు, ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. అందులో ఇప్పుడు ఏంటంటే బయ్యారం సాధన సమితి సమన్వయకర్త. 2 డాక్టర్ కరణం రాజేష్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్, ఫౌండర్ ప్రెసిడెంట్, జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా
మూమెంట్. అదేవిధంగా డి సర్వయ్య ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రిటైర్డ్ ప్రెసిడెంట్ బి మిషన్ ఐడియాలజీ. అదేవిధంగా పూర్ణానంద రాఘుల నాగేశ్వరరావు గారు నేషనల్ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు. సంగీతపు రాజలింగం గారు తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత. డి రామచందర్ గారు సోషల్ యాక్టివిస్ట్. వెంకటేశ్వర్లు గారు పొలిటికల్ ఎనలిస్ట్. సి బాలరాజు గారు, అదేవిధంగా టి బాలస్వామి గారు సోషల్ యాక్టివిస్టులు. అదేవిధంగా ప్రొఫెసర్ రమణ గారు విజయ్ సోషల్ యాక్టివిస్ట్. సో వీళ్ళందరూ కూడా బింగి రాములు గారు, చిరంజీవి గారు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం కింద ఇచ్చినటువంటి హామీలని ఒక్కసారి పునరాలోచించి ఇవి ఎందుకు సాధించుకోలేకపోతున్నాము అనేటువంటి అంశం మీద వారి వారి సలహాలు, సూచనలు, ఉద్యమ నేపథ్యము ఇవన్నీ కూడా వారు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదే ఈ ఉద్యమాన్ని బయ్యారం సాధన సమితి ద్వారా దీన్ని ముందరికి తీసుకుపోయి చివరికి దీన్ని సాధించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. కాబట్టి మనందరం కూడా, మీరు కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా, మీరందరూ కూడా దీన్ని సహకరించి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలను అందరినీ కూడా ఉద్యమంలో పాల్గొని దీన్ని సాధించే వరకు పట్టుదలతోటి ముందరికి పోవాలని చెప్పేసి మీ పత్రికల్లో కూడా దీన్ని ప్రత్యేక శీర్షిక రాయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఇది అయిన తర్వాత ప్రెస్ మీట్ వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.